రీసెంట్ గా నేను తీసుకొచ్చిన గొరామి ఫిషెస్ అయితే ఈ రోజు ఎగ్స్ పెట్టడం అయితే జరిగింది. అసలు ఈ సెటప్ అంతా ఏ విధంగా చేసుకున్నాను, ఏ విధంగా పెట్టుకుంటే బ్రీడింగ్ అయితే జరుగుతుంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. మార్కెట్ లో 100 రూపీస్ కమ్మే బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, అవైతే 4 తీసుకోవడం జరిగింది. 4 తీసుకుని 1 డే బిఫోర్ అయితే వాటర్ అయితే ఫిల్అప్ చేసుకుని ఉంచుకున్నా. ఈ వాటర్ లో డ్రై అయిపోయిన ఆల్మండ్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క టబ్ లో 3 లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నా. కొంచెం కలర్ అయితే ఇప్పుడు చేంజ్ అయింది, మీరు చూడొచ్చు. ఈ లీవ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాటర్ లో pH అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్సో మన ఫిషెస్ కి కంఫర్టబుల్ నేచర్ ఇస్తుంది. ఇంకా ఫస్ట్ వాటర్ సెటప్ అయితే మీరు చూసేసారు. ఇప్పుడు నేను ఏంటంటే ఫిష్ అయితే సెలెక్ట్ చేసుకుంటా అనమాట. నేను అవుట్డోర్ లో ఈ యొక్క ఫ్రిడ్జ్ ట్యాంక్ లో అయితే పెంచుతున్నాను అనమాట. ఇందులో వచ్చేసరికి యావరేజ్ గా 20 పీసెస్ పైన ఉన్నాయి. వీటిలో సెలెక్టెడ్ మేల్స్ ఫిమేల్స్ అయితే నేను తీసుకుంటాను. ఆ సెలక్షన్ అంతా మీకు కూడా చూపిస్తాను నేను. ఈ సైజ్ గొరామిస్ అనేవి షాప్ కీపర్స్ దగ్గర దొరకవు. చాలా ఎఫర్ట్స్ పెడితేనే నాకు దొరికింది అనమాట. ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టా దీనికోసం. అయితే మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, బ్రో ఎలా సెలెక్ట్ చేస్తారు, మేల్ ఫీమేల్ తీసుకుని ఒక ట్యాంక్ లో వేస్తే బ్రీడ్ అయిపోద్ది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా చేస్తే కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ కాదు. మనం ఏంటంటే బాగా సైజు ఉన్న ఫిమేల్ ని, బాగా మంచిగా బబుల్స్ పెట్టే మేల్ ని సెలెక్ట్ చేసుకుని మరి మనం జాగ్రత్తగా విడిచిపెట్టుకుంటాం. అప్పుడు మనకి బాగా మంచి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే 4 టబ్స్ కి 4 పేర్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు బాగా గమనించండి పొట్టలు ఎలా ఉన్నాయో. ఫీమేల్ స్టమక్ అయితే బాగా లార్జ్ సైజ్ లో ఉందన్నమాట. అలా మనం సెలెక్ట్ చేసుకుని కొన్ని మేల్స్ కొన్ని ఫీమేల్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా బెటాలాగే బ్రీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇది బబుల్స్ అయితే ఫామ్ చేస్తుంది అనమాట. కొన్ని అయితే బబుల్స్ ఫామ్ చేయడం లేదు, కొన్ని అయితే చేస్తున్నాయి. ప్రయత్నమే మంది, ఫలితం అయితే దేవుడు ఇస్తాడు. ఇంకా మనం చేయాల్సిందంతా చేసి ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తే ఒక అర్థం ఉంది. ఇవి సక్సెస్ఫుల్ గా బ్రీడ్ అవ్వాలంటే ఫస్ట్ అయితే మనం హైడింగ్ కి కొన్ని ప్లాంట్స్ అయితే యూస్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఫాక్స్టైల్ ప్లాంట్ అయితే దీనిలో అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ప్రతి దాంట్లో కూడా యావరేజ్ గా 4 స్టమ్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే కనీసం 4 కొమ్మలైనా మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఉగుబూరుగా. ఇలా వేసుకునేటప్పుడు బాగా 1 టైం వాష్ చేసి వేసుకున్నారు అనుకోండి, నీట్ గా ఉంటుంది అనమాట వాటర్ అనేది. లేదంటే గలీజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడే మన గప్పి ట్యాంకులు అన్ని ఉన్నాయి. సో మనం ఏంటంటే పైన క్లాత్ కప్పుకుంటాం అనమాట. ఎందుకు ఈ క్లాత్ కప్పడం అంటే పైన ఆకులు అనేవి పడుతూ ఉంటాయి, చెత్త చెదరం పడతా ఉంటది. అది పడకుండా కప్పేసుకున్నా. నేనైతే 4 గొరామి పేర్స్ అయితే బ్రీడింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక్క పేరు సక్సెస్ అయినా కూడా మనకి హ్యాపీనే. సరేలే ఎందులో అయితే అందులో బ్రీడింగ్ అవుతుంది, మనం ఏం చేసేది ఏం లేదు అని చెప్పి ఇంకా క్లోజ్ చేసేసి పైన గ్రీన్ మ్యాట్ ఉంటే ఆ గ్రీన్ మ్యాట్ కూడా క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఒక 3 డేస్ తర్వాత చూసినట్లయితే ఇందులో బబుల్స్ అనేవి కనిపించాయి. అందులో ఎగ్స్ కూడా కనిపిస్తున్నాయి క్లియర్ గా చూసుకున్నట్లయితే. ఇంకా ఈ ఎగ్స్ అనేవి పిల్లల్లా మారాయా లేదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.